హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్మన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక మూవీ అయితే 1,00,00,000 కలెక్ట్ చేస్తుంది. కనీసం ఏ మూవీ అయినా చిన్న బడ్జెట్ వచ్చినా, పెద్ద బడ్జెట్ వచ్చినా, చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా మినిమం 1,00,00,000 కలెక్షన్ అనేది గ్యారంటీ. బట్ మనం సిద్ధార్థ్ గారి మూవీ అయితే ఒకటి చూసాం. మిస్ యూ అనే మూవీ అయితే మనకి తెలుగులో అయితే రిలీజ్ అయ్యి కేవలం 2,00,000 కూడా రాబట్టలేకపోయింది. అది ఆల్ టైమ్ రికార్డ్ మాట. సో అలాగే ఇప్పుడు లైలా మూవీ విశ్వక్సేన్ గారు ఎంతో కష్టపడి అండ్ మేల్ అండ్ ఫీమేల్ క్యారెక్టర్లో యాక్ట్ చేసి వచ్చిన మూవీ లైలా. సో మనకి రెమో లాంటి సినిమా ఇద్దామనుకొని విశ్వక్సేన్ గారు పప్పులో కాలేశారు. ఎందుకంటే ఒక లైలా మూవీ అనేది మనకి అస్సలు సెట్ అయితే అవ్వలేదు. ఆయన పడిన కష్టం అయితే వృధా అయితే అవడం జరిగింది. సో వ్యాలంటైన్స్ డేకి మరీ రిలీజ్ చేయడం మైనస్ పాయింట్ అయింది. ఏ సర్టిఫికేట్ రావడం అండ్ అడల్ట్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో లైలా మూవీ అనేది డిజాస్టర్ అయితే అయ్యింది. సో వ్యాలంటైన్స్ వీక్లో మనకి తండేల్ ఆల్రెడీ హిట్ అయి ఉండడం వల్ల లైలాకి చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది. లైలా కలెక్షన్ ఎంతంటే 1 వీక్ కలిపి కేవలం 3,00,000 మాత్రమే. కనీసం 10,00,000 వైపు కూడా అడిగేయలేకపోయింది లైలా మూవీ. లైలా మూవీకి ఇంత తక్కువ అమౌంట్ రావడం మెయిన్ రీజన్ ముందర ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ గారు చేసిన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు చేసిన కామెంట్స్, అది ట్విట్టర్లో బాయ్ కట్ లైలా అనే ట్రెండ్ అవ్వడం. అండ్ మనకి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫస్ట్ నుంచి కూడా ఎటువంటి బజ్ లేకపోవడం. మనకి టీజర్ ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ చేసినా కూడా అవి జనాల్లోకి వెళ్ళకపోవడం. అండ్ బ్యాక్ టు బ్యాక్ మెకానిక్ రాకీ అనే మూవీతో నవంబర్లో అయితే వచ్చి ఫ్లాప్ కొట్టారు. సో ఏదైనా ఒక హీరోకి ముందర ఫ్లాప్ వచ్చినప్పుడు నెక్స్ట్ అయితే ఏ మూవీ అయితే వస్తుందో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా లోగా ఉంటాయి. ఎగ్జాంపుల్ తండేల్, మనకి ఆయన థ్యాంక్ యూ అండ్ మనకి కస్టడీతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో ఉన్నారు నాగచైతన్య గారు. బట్ తండేల్ మూవీకి వచ్చేసరికి మనకి ప్లస్ పాయింట్స్ ఫస్ట్ నుంచే టేజర్ ఎక్సలెంట్గా ఉండడం అండ్ సాంగ్స్ బుజ్జితల్లి కానీ హైలోసా కానీ అండ్ మనకి నమో నమశివాయ కానీ ఇవన్నీ కూడా జనాల్లోకి బాగా వెళ్ళిపోయాయి. అండ్ సాయి పల్లవి గారు ఉండడం ఒక ప్లస్ పాయింట్. అండ్ దట్ టు చందు మొండేటి గారి డైరెక్షన్. కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్లో నిఖిల్ గారికి 100 కోట్లు తెచ్చింది. సో డైరెక్టర్ కూడా ముందర కార్తికేయ 2తో బ్లాక్ బస్టర్ కొట్టడం అండ్ సాయి పల్లవి గారు ఉండడం అండ్ సాయి పల్లవి గారు తమిళ మార్కెట్లో అమరంతో వచ్చి 300 కోట్లు కొట్టడం. సో ఇవన్నీ కలిసి వచ్చినాయి తండేల్కి. సో తండేల్ ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ అంటే ఈ బ్లాక్ బస్టర్ చెప్తున్నాం. ఎగ్జాంపుల్గా ఒక ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే నాగచైతన్య గారికి ఫ్లాప్లు ఉన్నప్పటికీ కూడా ఈ సాంగ్స్ టేజర్ అవన్నీ జనంలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఫస్ట్ టైం రివ్యూ చూడరు. డే 1 అయితే చాలామంది వెళ్ళిపోతారు. సో లైలాకి అలాంటిది ఏమీ జరగల. ముందర మెకానిక్ రాకీ ఫ్లాప్ అయింది. సో అలాగే చాలా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి విశ్వక్సేన్ గారి. అండ్ మనకి తండేల్ టైపు సాంగ్స్ టేజర్ అలాంటివి కూడా ఇంప్రెసివ్గా లేవు. సో డైరెక్ట్ మూవీ ప్రమోషన్ చేసినా కూడా ఆ మూవీ అనేది జనంలోకి వెళ్ళి ఫ్లాప్ అయితే అవడం బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇన్ విశ్వక్సేన్ గారి లైఫ్లో. సో విశ్వక్సేన్ గారు మళ్ళీ మంచి కంబ్యాక్గా రావాలంటే అలాంటి మూవీస్తో రావాలి. హిట్ సిరీస్ అనేది అయితే మనకు కూడా తెలుసు. హిట్ వల్ల విశ్వక్సేన్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఫలక్నామా దాస్ ఎక్సలెంట్ మూవీ. ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ పోస్టర్ స్టార్టింగ్లో అయితే ఫలక్నామా దాస్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. బట్ ఆ మూవీని ఎక్కువ మంది ఓటీటీలో చూసి హిట్ అయితే చేశారు. థియేటర్లో కన్నా ఓటీటీలోకి వచ్చింది అది చాలా ఫేమస్ అయింది. సో దానికి సీక్వెల్ చేసినప్పుడు బిగ్గెస్ట్ హిట్ అయితే అవుతుంది ఫలక్నామా దాస్. సో టోటల్గా చూసుకుంటే విశ్వక్సేన్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయితే లైలా. అండ్ కలెక్షన్ మరీ దారుణంగా 3,00,000 మాత్రమే వచ్చింది. సో మరి చూద్దాం నెక్స్ట్ మంచి మంచి మూవీస్తో. అంటే టైం తీసుకుని ఒక 1 year 2 years కూడా తీసుకొని మనకి కిరణ్ అబ్బవరం గారు ఎలాగ 1.5 year టైం తీసుకొని కా మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. సో విశ్వక్సేన్ గారు కూడా ఒక 1.5 year 2 years గ్యాప్ తీసుకుని ఒక మంచి స్టోరీతో రావాలని కోరుకుంటూ అప్పుడు దాకా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.